ముంబై మ్యాచ్ విన్ అయిన తర్వాత ఫస్ట్‌ది యాక్చువల్‌గా ఫస్ట్ ఎప్పుడో విన్ అయింది. తర్వాత 4 మ్యాచ్‌లు వరుసగా 4, 5 మ్యాచ్‌లు పోయింది. తర్వాత మొన్న ఒక మ్యాచ్ గెలిచింది. నిన్న ఒక మ్యాచ్ అయితే విన్ అయిందనమాట. హైదరాబాద్‌తో మ్యాచ్. ఫస్టు హైదరాబాద్ బ్యాటింగ్ ఏసింది. బట్ పెద్దగా స్కోర్ చేయలేకపోయింది. వికెట్స్ పడడంతో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్ పెద్దగా స్కోర్ చేయలేకపోవడంతో స్కోర్ మాత్రం 162 వరకు మాత్రమే వెళ్ళింది. అది కూడా లాస్ట్ ఓవర్‌లో 22 రన్స్ కొట్టడం వల్ల అది కూడా ప్యాట్ కమిన్స్ అందుకు వాళ్ళు ఆడడం వల్ల మన అతని పేరు ఏం పేరు వర్మ అనికేట్ వర్మ ఆడడం అండ్ ప్యాట్ కమిన్స్ వాళ్ళు ఆడడం వల్ల ఆ స్కోర్ వెళ్ళింది. లేకపోతే అది కూడా స్కోర్ వచ్చేది కాదు. అండ్ అభిషేక్ శర్మ బాగానే ఆడాడు. ఒకసేపు ఉండింటే హిట్టింగ్ బాగుండేది. హిట్టింగ్ లేదు మెయిన్గా చెప్పాలంటే. నిన్న హైదరాబాద్ వాళ్ళు చేసే ఇంత హిట్టింగ్ అయితే నిన్న కనపడలే బ్యాటింగ్ లైనప్లో. మేబీ ఆ పిచ్ వల్లేమో. పిచ్ వాంకడే మామూలుగా బౌలింగ్ పిచ్ అంటున్నారు, కానీ బ్యాటింగ్ పిచ్ కూడా కదా అది. ఏమో అర్థం కావట్లేదు. వీళ్ళకేమో బౌలింగ్ పిచ్ అంటున్నారు, వాళ్ళేమో బ్యాటింగ్ పిచ్ అంటారు. వాళ్ళేమో ఓవర్కు 10 రన్ రేట్తో కొట్టుకుంటూ వచ్చారు సెకండ్ ఇన్నింగ్స్లో. అంటే సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ బాగా వర్కౌట్ అవుతుందేమో మరి బౌలింగ్ అంటే. అట్లే అనుకుంటా. ముంబై అయితే మాత్రం కంఫర్టబుల్గా అనేం కాదు, కానీ వికెట్లు పడ్డాయి మధ్యలో. వాళ్ళు కూడా స్టార్టింగ్లో బాగానే ఆడారు. రోహిత్ శర్మ స్టార్ట్అప్ ఇచ్చాడు. ఎక్కువసేపు ఉండడు, 2 నిమిషాలే అంతే. 2 ఓవర్ల కంటే ఎక్కువ ఆడను నేను అన్నట్టు. 2 ఓవర్లు ఆడేసి వెళ్ళిపోతారు రోహిత్ శర్మ. ఆ తర్వాత వచ్చే మన ర్యాన్ రికల్టన్ కూడా పర్లేదు, బాగానే కొద్దిసేపు ఆడాడు. అవుట్ అనుకున్న బాల్ నో బాల్ ఇచ్చారు. అది పెద్ద అదృష్టం నిజంగా చెప్పాలంటే. సెకండ్ ఛాన్స్ వచ్చింది అక్కడ. సెకండ్ ఛాన్స్ వచ్చిన తర్వాత ఒక 2 ఫోర్లు కొట్టేసి తర్వాత బాల్ అవుట్ అయిపోయాడు అనమాట. అది వచ్చినా కానీ పెద్దగా యూజ్ చేసుకోలేదు. ఆ తర్వాత మన విల్ జాక్స్ నిన్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. బౌలింగ్ 3 వికెట్లు తీశాడు, బ్యాటింగ్ 34 రన్స్ కొట్టాడు, బాగా ఆడాడు. సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. సో విల్ జాక్స్కి ఈ సీజన్లో ఫస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫ్రమ్ ముంబై అనమాట, ముంబై సైడ్ నుంచి. ఇది మ్యాటరు. ఇంకా స్కై వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ 2 బాల్ 3 బాల్ అంటే కొందే ఎక్కువసేపు ఆడము రావడము పోవడము, వచ్చాము రావడము పోవడం అంతే. ఎందుకంటే ఏం లేదు. హార్దిక్ పాండ్యా వచ్చాడు, అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ ఓకే ఎక్కువసేపు ఆడాడు. మ్యాచ్ అయితే ముంబై వాళ్ళు విన్ అయ్యారు. ఇది ముంబై యొక్క విశేషం అనమాట. ఈ మ్యాచ్ విన్నింగ్ స్ట్రీక్స్ని వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేసి ప్లే ఆఫ్స్కి వస్తారా రారా అనేది ఇప్పుడు మ్యాటర్ అనమాట. వచ్చే ఛాన్స్ అయితే ఉంది కంటిన్యూస్గా విన్ అయితే. ఆర్సీబీకి 1% ఛాన్స్తో ప్లే ఆఫ్స్కి వచ్చినట్టు వీళ్ళకి కూడా ఆ ఛాన్స్తో ఉన్నదాంతో కంటిన్యూస్గా విన్ అయిపోయి నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకుంటూ స్కోరింగ్ ఎక్కువ చేసుకుంటూ వికెట్లు ఎక్కువ తీసుకుంటూ ఆ విధంగా ఆడితే ఏమైనా ముంబైకి ఛాన్స్ ఉండొచ్చు ప్లే ఆఫ్స్కి రావడానికి అని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పేసండి.